కి చూడండి రైట్ ఆఫ్ వేలోనే కట్ చేయాలి. ఇక్కడ ఈ పక్కనే ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఎదురుగా బస్సు వస్తుంది. మోహన్ డ్రైవ్ జోన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో సింహాచలం కొండ ఎలా ఎక్కాలి, దిగినప్పుడు ఏ విధంగా డ్రైవ్ చేయాలి. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, సింహాచలం కొండ ఎలా డ్రైవ్ చేయాలి అన్నారు. ఎక్కడెక్కడైతే కష్టంగా డ్రైవింగ్ ఉంటుందో అక్కడ ఎలా డ్రైవ్ చేయాలని అడుగుతున్నారు. సో మన విశాఖపట్నం సిటీలో ఎక్కడెక్కడైతే బాగా అప్పులు, బాగా డౌన్లు, తర్వాత ఇక్కడ చాలా కష్టము అనే ప్లేసెస్ ఉన్నాయి కదా కొన్ని. సో వాటి దగ్గర డ్రైవ్ చేసి మీకు చూపిస్తాను. ఈ రోజు అయితే సింహాచలం కొండ, సింహాచలం ఎక్కి దేవుడిని దర్శించుకొని వద్దాం. ఓకే, అంటే దేవుడిని దర్శించడం అయితే నేను వీడియో తీయను, సింహాచలం కొండ ఎక్కి దిగడం అయితే మీకు చూపిస్తాను. సో ఎయిర్ పిన్ బెండ్ దగ్గర ఏ విధంగా చేయాలి, అప్ప దగ్గర ఒకవేళ బై మిస్టేక్ బండి ఆగిపోతే ఏ విధంగా చేయాలనేది, ఇవన్నీ. సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను కామన్గా. ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసాను, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను. ఓకే, ఇప్పుడు రైట్ వెళ్తున్నాను, రైట్ టర్న్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్ టర్న్ తీసుకుంటున్నాను. వెహికల్స్ వస్తున్నాయి ఎందుకంటే నేను లెఫ్ట్లో ఆపాను కదా. మీకు తెలుసు కదా, కొండ వ్యూ అంతా మీకు కనిపిస్తుంది, ఎలా వెళ్తున్నానో ఏంటి అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ టైం కొండ మీద వీడియో చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ ఆర్చ్. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇక్కడ దగ్గరలోనే హనుమాన్ స్టాట్యూ దగ్గర ఒక టర్నింగ్ ఉంటుంది. స్టార్టింగ్లోనే పెద్ద జలక్, అంటే లెర్నర్కి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. చూడండి, కావాలంటే ఎలా ఇప్పుడు టర్న్ చేయాలి, ఎలా చూసుకోవాలనేది చూడండి. లెఫ్ట్ ఆల్వేజ్ ఆన్ లెఫ్ట్ మన వెహికల్. చూడండి, ఇక్కడ లెఫ్ట్లో వెళ్తున్నాను. నేను ఆల్రెడీ సెకండ్ గేర్లో ఉన్నాను. సెకండ్ గేర్లో వెళ్ళిపోవచ్చు మన వెహికల్, ఫస్ట్ గేర్ ఏం వేయక్కర్లేదు. ఈ విధంగా మనకి ఎవరు అడ్డం రారు. మనకి చూడండి రైట్ ఆఫ్ వేలోనే కట్ చేయాలి. ఇక్కడ ఈ పక్కనే ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బండి ఎక్కకపోతే ఫస్ట్ గేర్ చూసారా, ఎక్కలేదు అక్కడ బండి. సో ఫస్ట్ గేర్ వేసాను. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే అక్కడ టర్న్ తీసేటప్పుడు, అంటే అక్కడ ఎక్కలేదు ఎందుకంటే నేను ఓవర్ యాక్సిలేటర్ ఇవ్వలేదు. అక్కడ కొంచెం యాక్సిలేటర్ తగ్గించాను కాబట్టి కొంచెం వెహికల్ పికప్ డల్ అయింది. సో నేను ఫస్ట్ గేర్ వేస్తాను, నో ప్రాబ్లం. ఒకవేళ అంత డల్ అయిపోయిందంటే ఫస్ట్ గేర్ వేసేయచ్చు, లేదంటే ముందుగానే ఫస్ట్ గేర్ వేయచ్చు. ఇది ఎయిర్ పిన్ బెండ్, అంటే ఇది ఎయిర్ పిన్ బెండ్ కాదులే, కొంచెం ఎల్ కటింగ్ లాగా ఉంటుంది, మరి ఎయిర్ పిన్ బెండ్ లాగా ఉండదు. అయితే సింహాచలం కొండ ఒక విధంగా లెర్నర్కి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మరీ ఎక్కువ టర్నింగ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఒక టర్న్ తీసాం కదా, తర్వాత ఇంకా 2 టర్న్స్ ఉంటాయి అంతే, 3 టర్న్స్ ఉంటాయి. ఓకే, ఒక టర్న్ అయింది. టర్న్స్ ఒకసారి కౌంట్ చేద్దాం కావాలంటే. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తున్నాను, సెకండ్ గేర్లో ఉన్నాను, కానీ చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. స్ట్రైట్ రోడ్డు, పెద్ద అప్పు కూడా కాదు. ఇప్పుడు థర్డ్ వేస్తున్నాను. సో ఈ విధంగా ఇక్కడ దగ్గరలో టోల్ ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. అలా వెళ్ళి స్వామిని దర్శించుకొని అలా వచ్చాడు. ఇక్కడ టోల్ ఫీజు కట్టాలి కాబట్టి. ఓకే, ఇక్కడ వెయిట్ చేయాలి. బండి వెనక్కి వస్తుంది, ఆగింది. చూడండి, వాళ్ళ రెడ్ లైట్ వెలిగుంది కదా, వాళ్ళు ఇప్పుడు మూవ్ చేసేటప్పుడు రెడ్ లైట్ ఆగిపోతుంది. సో వాళ్ళు మూవ్ చేస్తారని మనకు అర్థం అవుతుంది. అంటే బ్రేక్ వదిలితే ఆ రెడ్ లైట్ ఆగిపోయింది కదా, చూసారా. ఇప్పుడు మళ్ళీ మూవ్ చేస్తున్నారు. ఎస్, నేను కూడా కొంచెం క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, మళ్ళీ క్లచ్ పట్టుకొని బ్రేక్ వేస్తున్నాను. వాళ్ళు ఆపారు కదా. సో ఇలా చిన్న మూమెంట్స్ అన్నీ ఒక వెహికల్ వెనక వెళ్ళేటప్పుడు ఈ విధంగానే వాళ్ళు మళ్ళీ బ్రేక్ వేసి ఆపారు, మళ్ళీ మూవ్ చేస్తున్నారు. ఓకే, బ్రేక్ మీద కాలు తీస్తే ఆ లైట్స్ ఆగిపోతాయి అన్నమాట. మన ముందు వెహికల్ యొక్క మూమెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, మూవ్ చేస్తున్నారు, మనం మూవ్ చేద్దాం. పట్టుకున్నాం. ఓకే, చేసాను. సో ఇప్పుడు మళ్ళీ మూవ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ గేర్లో మూవ్ చేశాను, సెకండ్ గేర్ కూడా వేసుకుంటున్నాను. ఒక టర్న్ అయ్యింది, ఇంకా కమింగ్ ఇంకొక టర్న్ ఉంది. చూడండి, ఓకే, ఇంత స్పీడ్ వెళ్తున్నాను, ఇంకా స్పీడ్ వెళ్ళొచ్చు. సో థర్డ్ గేర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్కి, ఇప్పుడు రైట్ టర్న్ చూసారా. ఇలా టర్న్ తీసినప్పుడు కూడా అకస్మాత్ అటు వెళ్ళకూడదు అసలు, ఎందుకంటే అటు నుంచి వచ్చిన వెహికల్స్ డౌన్ కదా,
చాలా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి. మనం కరెక్ట్ వేలోనే ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చూసారా ఆ బస్సు ఎలా వస్తుంది. ఒకవేళ మనం రాంగ్ రూట్ ఎంటర్ అయిపోయాం అనుకోండి, అటు నుంచి వచ్చిన ఫోర్స్గా వచ్చిన వెహికల్ బ్రేక్ వేసినా సరే ఇమీడియట్ కంట్రోల్ అవ్వదు, ఎందుకంటే కొండ నుంచి వస్తున్న వెహికల్స్, పైనుంచి వస్తున్న వెహికల్స్ అంతే. సో చాలా జాగ్రత్తగా మనం ఈ లేన్లోనే ప్రయాణించాలి. కొండ మీద అయితే స్పీడ్ లిమిట్ 30 బోర్డు పెట్టారు, సో 30లోనే ఉండాలి, అంతకంటే స్పీడ్ వెళ్ళకూడదు. నేను ఎగ్జాక్ట్ 30లో ఉన్నాను. అటు ఇటు వెళ్ళిందంటే చాలా ఇంపార్టెంట్, అలా వెళ్ళకూడదు. కొండ మీద మాత్రం ఎవరి వేలో వాళ్ళే ఉండాలి. ఎదురుగా బస్సు వస్తుంది, ఎస్ ఇలా మరి క్లోజ్ కట్ అయినట్టు అయింది కదా. కాకపోతే ఇది ఏంటంటే 2 వెహికల్స్ తప్పుకునే రోడ్డే ఇది, అంతకంటే పెద్ద రోడ్డు కాదు. సో మరి దగ్గరగానే ఉంటాయి అన్నీ. ఫ్రూట్స్ ఏమైనా కొనాలంటే ఇక్కడ కొంటారు. 30 స్పీడ్ లిమిట్ బోర్డు ఉంది చూసారా, ఇక్కడ కూడా కొంచెం చెరిగిపోయింది కానీ 30 స్పీడ్ లిమిట్. ఇక్కడ హెచ్చరిక, ముందు ప్రమాదకరమైన మలుపు ఉన్నది అని పెట్టారు కదా. సో మనము దాన్ని కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను అక్కడ స్లో చేశాను కాబట్టి సెకండ్ గేర్ వేశాను, మళ్ళీ కొంచెం స్పీడ్ పెంచుతున్నాను కాబట్టి థర్డ్ గేర్ వేస్తున్నాను. ఓకే, ఇలా చూసారా ఇలాగ టర్న్ ఉంటుందన్నమాట, అలా బ్రాడ్గా ఉంటుంది. సో ఇలాంటి దగ్గర మన ముందోళ్ళు కూడా స్లోగా వెళ్తారు కాబట్టి రైట్ ఆఫ్ వేలోనే ఉండాలి. అందరూ మనకు ఓవర్టేక్ చేస్తున్నారు, కాకపోతే స్పీడ్ లిమిట్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకంటే ముందు ఓవర్టేక్ చేస్తున్నారు. ఇలా ఇంత జాగ్రత్తగా తీయాలి. చూసారా ఇంత బ్రాడ్గా తీయాలన్నమాట, ఇటువైపే రావాలి, అటు నుంచి వచ్చినవన్నీ అలా కట్ అవుతాయి. ఈ విధమైన జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఏ విధమైన ప్రమాదం జరగదు. ఈ విధంగా ఇప్పుడు ఇలా లెఫ్ట్ చూడండి, ఇలా ఈ విధంగా మనకి మలుపు ముందు మనకి సైన్ బోర్డు కూడా ఉంటుంది, సైన్ బోర్డు కూడా గమనించాలి. చూసారా ముందు 30 స్పీడ్ లిమిట్ కనిపిస్తుందా మీకు, సో దాన్ని ఖచ్చితంగా పాటించాలి. బెటర్ వాళ్ళు రెడ్ కలర్లో పెట్టాల్సిందే, ఇలా వీళ్ళు స్పీడ్ లిమిట్ పాటించట్లేదు. చూసారా ఎంత డేంజర్, ఇలాగ వచ్చినప్పటికి ఎదురుగా సర్రని వస్తున్నారు, త్వరగా వెళ్ళిపోవాలని అంతే. ఇక్కడ స్లో అయిపోయారు, అందరూ 20 స్పీడ్లో ఉన్నారు. ఐ థింక్ ముందు వాళ్ళు స్పీడ్కి వెళ్ళట్లేదు కాబట్టి అలా. ఓకే ఈ విధంగా ప్లస్ అప్పు కూడా కంటిన్యూ వెహికల్స్ ఉన్నాయి ముందు, ఒకేసారిగా అన్ని వెహికల్స్ రావడం వల్ల అలా అయింది. సో ఈ విధంగా మన ముందు వాళ్ళు నెమ్మదిగా వెళ్తున్నారు, ఎందుకంటే ముందు ట్రాఫిక్ జామ్ అయింది, కంటిన్యూ వెహికల్స్ ఉన్నాయి పూర్తిగా. క్లచ్ పట్టుకొని బ్రేక్ వేసాను, గేర్ సెకండ్ గేర్ వేసాను, నెమ్మదిగా వెళ్తున్నాయి కాబట్టి. పక్కనున్న రాళ్ళకి చూసారా మొత్తం వైట్ పెయింట్ ఉంది కదా, ఎందుకు అలా పెయింట్ వేసారంటే నైట్ టైము చీకటిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు అవి మనకి విజిబుల్లో ఉంటాయి అన్నమాట, కనిపిస్తూ ఉంటాయి ఆ రాళ్ళు. చూసారా ఇలా బెండ్గా ఉంది కదా రోడ్డు, ఇలాంటప్పుడు కూడా కామ్గా క్లియర్గా క్రమశిక్షణ పాటిస్తూ ఇలాగే ఉండాలి. 1 by 1 ఒకటే ఫ్రెండ్స్, మీరు కొండ మీద డ్రైవ్ చేసేటప్పుడు 1 by 1 మాత్రమే ఉండండి. ఒక వెహికల్ వెనక క్లియర్గా ఉండండి, సైడ్ బై సైడ్ వెళ్ళకూడదు ఎప్పుడు, చాలా డేంజర్. ఇలా ఈ విధంగా ఓకేనా. టర్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక టర్న్ ఉంది, ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది, ఇంకోటి ఇలా వచ్చి ఇలా కిందికి దిగడం, రైట్ సైడ్ యూ టర్న్ లాంటిది. కాకపోతే ఈ టర్న్ ఏంటంటే కొంచెం డౌన్ ఉంటుంది అనమాట. ఓకే ఈ విధంగా ఇక్కడ రైట్ తీసుకుంటున్నాను, క్లచ్ ఫుల్ పట్టుకుని చిన్నగా బ్రేక్. ఓకే అలా రైట్ తిప్పుతున్నాను, ఇలా చూసారా మనము ఆ బ్రోకెన్ లైన్ లోపలికి వెళ్ళకూడదు, ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి. ఎస్పెషల్లీ కొండ మీద మాత్రం వీళ్ళందరూ ఓవర్టేక్ చేసిన వాళ్ళని వదిలేయండి. ఓకే వాళ్ళు ఎవరో స్పీడ్ లిమిట్ కానీ జాగ్రత్తలు కానీ పాటించట్లేదు. సో వాళ్ళని చూసి మీకంటే వాళ్ళే బెటర్గా డ్రైవ్ చేస్తున్నారని అనొద్దు, ఓకేనా. ఓకే ఇప్పుడు మనం పార్కింగ్ వెతుక్కోవాలి, పార్కింగ్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డౌన్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ గేర్లోనే ఉన్నాను, మన ముందు వెహికల్స్ చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి, సో అందుకు నేను ఫస్ట్ గేర్లో ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ గేర్లోనే ఉండాలి, సెకండ్ గేర్లో కరెక్ట్ పికప్ అవ్వదు బండి, వీళ్ళంతా ఫస్ట్ గేర్లోనే ఉన్నారు. లెఫ్ట్ తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడు మనము లెఫ్ట్ తిప్పేటప్పుడు కూడా ఈ కార్నర్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కంటిన్యూ లేన్ ఉంది కదా, ఆ లేన్ పక్కనే ఉంటున్నాను నేను, ఎందుకంటే ఎదురుగా వచ్చిన వాళ్ళకి క్లియర్గా వే ఇవ్వాలి మనం, వాళ్ళ వేలో మనం వెళ్ళకూడదు. ఇలా
ఈ విధంగా సెకండ్ గేర్ క్లచ్ రిలీజ్ చేశాను. ఇప్పుడు థర్డ్ గేర్ వేస్తున్నాను. పర్లేదు, రోడ్ క్లియర్గా ఉంది. ఎదురుగా వచ్చిన వాళ్ళు వస్తున్నారు పెంచుదా. ఇప్పుడు థర్డ్లో ఉన్నాను. నేను కొంచెం స్లో చేయాలనుకుంటే బ్రేక్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇదంతా డౌన్ కదా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇలా స్లో చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళని ఓవర్టేక్ చేయడానికి కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఎదురుగా వచ్చిన వాళ్ళకి మనము ఇబ్బంది పెట్టకూడదు అనమాట. సో ఇప్పుడు కొంచెం రైట్ తీసుకుంటున్నాను. వాళ్ళు ఏదో కొంచెం స్లో వెళ్తున్నారు కాబట్టి. ఓకే, ఇలా చూడండి, నేను ఓన్లీ బ్రేకే యూస్ చేస్తున్నాను. థర్డ్ గేర్లో ఉన్నాను. బండి 30లో ఉంది, 30 స్పీడ్లో ఉంది. స్లో చేయాలంటే కొంచెం బ్రేక్ వేసుకుంటున్నాను. ఒకవేళ న్యూట్రల్ చేసామంటే ఓవర్ స్పీడ్ అయిపోతుంటుంది. న్యూట్రల్ చేసినా ప్రాబ్లం లేదు, కరెక్ట్గా అంటే బ్రేక్ అలర్ట్లో ఉంటే పర్వాలేదు. కానీ బ్రేక్ వేయడం కొన్ని సెకండ్స్ లేట్ అయిందంటే చాలా ఎక్కువ స్పీడ్ పెరిగిపోతుంది అనమాట. సో అలా స్పీడ్ పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, టర్న్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఇలా ఉండాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దీని పక్కనే ఉండాలి, ఇలా. ఇది కరెక్ట్. సో చూసారా, వీళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు కదా, అటు నుంచి వచ్చిన వాళ్ళు కనిపించట్లేదు కానీ ఓవర్టేక్ చేశారు. చూసారా, అలా చేయకూడదు. ఎందుకంటే అకస్మాత్ అటు నుంచి ఒక బస్సే వచ్చిందంటే అతనికి వే ఉండదు పూర్తిగా టక్కన. యాక్చువల్లీ ఓవర్టేకే చేయకూడదు ఇలాంటి రోడ్స్లో. చూసారా, ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి, అంటే ఈ షేప్లో ముందు రోడ్ ఉందని అర్థం అనమాట. ఇదిగో ఇది ఒక సైన్ బోర్డు, ఇవన్నీ ఒకటే సైన్ బోర్డు. ఆ విధంగా ఓకే. ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ టర్న్ కొంచెం ఎయిర్ పిన్ బెండ్ లాంటిదే. ఇప్పుడు యూ టర్న్ లాగా ఉంది చూసారా. ఇప్పుడు లెఫ్ట్కి తిప్పేటప్పుడు ఇలా టర్న్ చేయాలన్నమాట, ఇలా టర్న్ చేయాలి. చూడండి, నేను బ్రేక్ లైట్గా వేస్తున్నాను, నేను క్లచ్ ఏం పట్టుకోలేదు. ఓకే, లైట్గా బ్రేక్ వేస్తున్నాను. లెఫ్ట్ నుంచి కొంతమంది ఎంటర్ అయిపోతారు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం బ్రేక్ వేస్తున్నాను. ఇక్కడ బస్సు ఆపారు, టికెటింగ్ అనమాట, టికెట్స్ చేస్తాను. కొంచెం అలా ఇలా ఈ విధంగా. అక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఆపారు, ఎందుకంటే వాళ్ళు బాగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ కదా, రోజు ఎక్కడం దిగడం చేస్తారు. అక్కడ రోడ్ వైడ్గా ఉంది కాబట్టి పక్కన ఆపగలిగారు. ఇలాంటి దగ్గర ఆపితే ఇంకా బ్లాక్ అయిపోద్ది కదా. చూడండి, పెద్ద ఆపరేటింగ్ ఏం లేదు. నేను థర్డ్ గేర్లో ఉన్నాను, బండి 30లో ఉంది. ఇంకా స్లో చేయాలంటే కొంచెం బ్రేక్ వేసుకుంటున్నాను, ఇలా ఈ విధంగా. ఇంజిన్ అయితే ఖచ్చితంగా ఆపకూడదు. ఇంజిన్ ఆపారంటే మాత్రం బ్రేక్ పనిచేయదు, స్టీరింగ్ కూడా పనిచేయదు. చూసుకోండి, ఇప్పుడు బ్రేక్ వేస్తున్నాను లైట్గా. బ్రేక్ హైడ్రాలిక్ సిస్టమ్, స్టీరింగ్ పవర్ స్టీరింగ్, ఈ రెండు పనిచేయాలంటే ఇంజిన్ స్టార్ట్లోనే ఉండాలి. చూడండి, ఇక్కడ వీళ్ళు ఆపారు కదా, వీళ్ళు ఆపారు కాబట్టి మనం కొంచెం రైట్ తీసుకొని వెళ్ళాలి. రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను, రైట్ సైడ్ మిర్రర్ చూశాను. సో ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయా, లేదు, రావట్లేదు. సో ఇలా వచ్చేసాను. జాగ్రత్త తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఇది 2 వెహికల్స్ తప్పుకునే రోడ్డే కదా. సో ఆల్రెడీ అక్కడ బండి ఆపారు కాబట్టి టక్కన కట్ చేసి వెళ్ళిపోకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు కొంచెం బ్రేక్ వేస్తున్నాను. ఓకే, ఇందాక వచ్చిన టోల్ గేట్ ఇది. సో మనము లెఫ్ట్ నుంచి డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవడమే, లెఫ్ట్ నుంచి డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇలా వెళ్ళిపోవచ్చు. ఎస్, ఈ విధంగా. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి మాత్రమే టోల్ ఫీ ఉంటుంది, వెళ్ళిన వాళ్ళకి ఉండదు. ఓకే, ఇది స్టైర్స్ ఉన్నాయి కదా, కాలినడక వెళ్ళే దారి అనమాట ఇది. ఎక్కువ మంది వెళ్ళరు, అందరూ వెహికల్స్. ఇలా ఇది కూడా ఒక ఎయిర్ పిన్ బెండ్. హనుమాన్ స్టాచ్యూ, జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడు చూసారా వెహికల్ ఇలా వస్తుంది కదా, మనం కొంచెం చూసుకోవాలి. అక్కడ ఏదో ఇసుకేసారు కాబట్టి ఇటు వస్తుంది బండి. ఓకే, ఈ విధంగా ఇసుకుండడం వల్ల
చేస్తున్నాను, కొంచెం బ్రేక్ చేస్తున్నాను, అలా టర్న్ తిప్పుతున్నాను. కొండ ఎక్కి దిగడం అనేది మీకు చూపించాను, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.